దేవుని వాక్యమును చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చాలు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనందరి వినికిడిలో దీవించి మర్మములను బయలుపరుచు ఆత్మతో మనందరినీ నింపును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మంచి బోధకుడువుగా ఈ స్థలములో ఉండి మాట్లాడుచున్న వారందరి నోట మీ మాటలను ఉంచి అవసరమైన సంగతులను సభకు మీరు అందించారు. మీకు స్తోత్రములు. ఈ సమయాన్ని పరలోకము నుంచి అయోగ్యుడును, ఎన్నికలో లేనివాడనైనా నాకు కూడా ఈ భాగ్యము, ఈ ధన్యతనిచ్చారు. మీకు స్తోత్రములు దేవ. ఈ సమయములో దేవ, అవసరమైన సంగతులను నీ గ్రంథములో నుంచి మాతో మాట్లాడి మహిమను పొందుము. నీళ్లను రుచికరమైన ద్రాక్షరసముగా మార్చివేసిన, మధుర నామముగాంచిన మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నగలను ధరించి ఆమె వారుని కొరకు ఎదురు చూచుచుండెను. నగలను ధరించి ఆమె వారుని కొరకు ఎదురు చూచుచుండెను. రాణి వైన ఓ సంగమా సంతోషించుము ఎల్లప్పుడు, రారాజు శ్రీ యేసు ప్రభు రానోండే ఈ భువిలోకి. ఆయన కొరకు ఎదురు చూచు వారాలారా యేసు ఇడిగో. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలమైన మనందరికీ ఈ 2026 సంవత్సరము మహాసభల 3వ దినము ఉదయకాల కార్యక్రమములో ఏకీవించిన మనందరికీ, మన సంఘములకును, మన కుటుంబాలకును, అన్ని క్రైస్తవ సంఘాలకును, అన్ని మతాల వారికి, సర్వసృష్టిలో ఉన్న వారందరికీ మహాసభల దీవెన యేసు ప్రభు అందరికీ దయచేయును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకముగా మరణాత. దేవునికి స్తోత్రం. మరి ఈ దినమంతా కూడా మరి ఈ స్థలములో పరిశుద్ధాత్మ తండ్రి ఈ ప్రదేశమంతా ఆవరించి మరి చివరి దినాల్లో మరి అందరి నోట సన్నిధి బోధలు మన ఆత్మీయ తండ్రి గారు, మన బైబిల్ మిషన్ అధ్యక్షులైన వారు, మరి నేను చెప్పాల్సిన సంగతులన్నీ కూడా మరి అయ్యగారు ముందే చెప్పేశారు ఈరోజు. మరి అయినా నాకు ఇవ్వబడిన ఈ సమయంలో ఈ స్థలములో దేవుడు దైవ సన్నిధిలో ఉన్నప్పుడు మరి మాట్లాడిన మాటలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రియులారా, మరి రక్షణ వార్తను బోధించే బోధకులున్నారు, రాకడ వార్తను బోధించే బోధకులున్నారు. మీరు సన్నిధి సువర్తమానమును ప్రపంచానికి తెలియచేయండి. సన్నిధి సువర్తమానము, రక్షణ వార్త మరి చాలామంది బోధకులు బోధిస్తున్నారు, రాకడ వార్తను కూడా బోధిస్తూ ఉన్నారు. కానీ మనందరము కూడా మరి సన్నిధి సువర్తమానము, మరి బైబిల్ మిషన్ యొక్క అనుభవము, మన తండ్రి అయిన దేవదాసయ్య గారి యొక్క అనుభవం, నేడును దేవుడు అందరికీ కనబడతాడు, అందరితో మాట్లాడతాడు. మరి అదే బైబిల్ మిషన్ యొక్క విశ్వాసము, మనందరి యొక్క విశ్వాసము. దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరాన్ని
ప్రతి ఒక్కరు కూడా వినాలని మరి మీ తండ్రి యొక్క ఆశ మరి చెప్తూ తల్లి డాక్టర్ ఆత్మనమ్మ గారు సన్నిధిలో బయలుపరుస్తూ అన్నమాట. మీ తండ్రి గదిలోకి వెళ్ళేటప్పుడు ఆయన వేదన, ఆయన రోదన, ఆయన అంగలార్పు ఎవరికీ అర్థము కాదు, ఎవరు కూడా అర్థము చేసుకోలేరు. ఆయన గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు పెండ్లి కొడుకు వలె ఉంటాడు అబ్బాయి. గదిలోనికి వెళ్ళేటప్పుడు మాత్రం మరి గెత్సెమనే తోటలో మరి యేసు ప్రభు రాతివేత దూరం వెళ్ళి ఆయన మరి రాతివేత దూరం వెళ్ళి నా ప్రాణము మరణమగునంత వేదనలో మునిగి ఉంది అని యేసు ప్రభు మరి ఒకవేళ శిష్యులు కానీ ప్రభు దగ్గరికి వెళితే ఆ శ్రమను తట్టుకోలేరని మరి శిష్యులకు దూరముగా వెళ్ళినట్లుగా, అలాగే మన తండ్రి నరరూపములో ఉండి తండ్రి ఆయన కూడా ఎంతో వేదన, మరి తల్లిగారు చెప్తున్నారు ఎంతో రోదన, ఎంతో అంగలార్పు. దేని కొరకు అని అంటే మేమందరం అన్నాం బైబిల్ మిషన్ కొరకమ్మా అన్నాం, కాదు అన్నారు. దేని కొరకు? క్రైస్తవ సంఘము కొరకు అన్నాం, కాదు అన్నారు. మరి ఏంటో ఇంకేముందోనని ఆగితే అప్పుడు చెప్తూ అన్నారు, నాకు కనబడి నాతో మాట్లాడిన యేసు ప్రభువా అందరికీ కనబడయ్యా, అన్ని సంఘముల వారికి కనబడయ్యా, అన్ని మతాల వారికి కనబడయ్యా, అన్ని భాషలు మాట్లాడే వారికి కనబడు, అన్ని దేశములలో ఉన్న వారికి, భూదిగంతముల వరకున్న సర్వమానవాళికి నీవు కనబడయ్యా, నీవు మాట్లాడయ్యా అని మరి ఈ అంశము కోసమంట దైవజనుని యొక్క వేదన, దైవజనుని యొక్క రోదన, అంగలార్పు. పౌలయ్య గారు చెప్తూ ఉన్న మాట, మరి మీ యందు క్రీస్తు సారూప్యము ఏర్పడు పర్యంతము సంఘములను నిర్మించడానికి ప్రసవ వేదనతో సంఘములను నిర్మించాడు. ఆ సంఘములన్నిటిలో కూడా క్రీస్తు రూపము రావాలి, యేసు ప్రభు యొక్క రూపము రావాలి. అందుకు ఆయన అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనండి. మరి ఆయన సవాలు చేస్తూ ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనండి అని. అలాగే నాకులాగా దేవుడు నాకు ఇచ్చిన సంఘములన్నీ కూడా అందరిలో కూడా క్రీస్తు రూపము రావాలని ఆయన కూడా ఎంతో ప్రసవ వేదన అండి, ఎంతో ప్రసవ వేదన. అందుకని మరి దేవుడు మరి ఈ సభల ద్వారా మరి మనందరము కూడా ఈ అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అంటే మనందరము కూడా యేసు ప్రభు కనబడి మాట్లాడే అనుభవంలోనికి, దేవుడు కనబడి మాట్లాడితే ఎవరైనా మారిపోతారు. యాకోబును తరుముతూ ఉన్న లాబానుకు దేవుడు కనబడి మాట్లాడాడు. క్రైస్తవులైన వారందరినీ హింసించడానికి బయలుదేరి వెళ్ళుచు ఉన్న సౌలుకి దేవుడు దమస్కు గేటు దగ్గర నిలబడి సౌలుకి కనబడి మాట్లాడి పౌలుగా మార్చివేసేశాడు. తనలో ఉన్న గర్వమనే పొరలు, అహంకారమనే పొరలను ఆయన ఒక్క దెబ్బతో రాలగొట్టి వేసి పౌలుగా మార్చివేసేశాడండి. అందుకనే మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడు కనబడి మాట్లాడే అనుభవంలోనికి రావాలని దేవుడు మన తండ్రి గారికి బైబిల్ మిషన్ రూపములో దేవుడు బయలుపరిచాడు. మరి మన తండ్రి యొక్క అనుభవము, బైబిల్ మిషన్ వారమైన మనందరము కూడా ఏ అనుభవంలోనికి రావాలని తండ్రి గారు ప్రసవ వేదన, మనందరం కోటీశ్వరులం అవ్వాలి, మంచిదే, బాగా ఆస్తుల సంపాదన మంచిదే, కానీ వీటన్నిటిని మించినది ఏంటంటే మనందరము క్రీస్తు సారూప్యములోనికి రావాలి, మనందరము దేవుడు కనబడి మాట్లాడే అనుభవంలోనికి రావాలని మరి దైవజనుని యొక్క వేదన, రోదన, అంగలార్పై ఉన్నదండి. కనుక మనందరము ఆ తండ్రి యొక్క వేదనలో, ఆ తండ్రి యొక్క అంగలార్పులో, రోదనలో మనందరము కూడా పాలిభాగస్తులం అవ్వాలంటే మన తండ్రి మనకు నేర్పింది ఏంటంటే సరదాకైనా పరదా వేసుకోండి, సరదాకైనా
పరదా వేసుకోండి అని గ్రేసుమమ్మతో మాట్లాడిన ఈ మాట ప్రియులారా, మరి పరదానే దైవ సన్నిధి అనగా సన్నిధి కూటముల కాలము. మరి అయ్యగారు ద్వారా, మన ప్రెసిడెంట్ అయ్యగారు ద్వారా దేవుడు మరి 2025లో మనకు మన సంస్థంతటిలో కూడా పద్మాసు సన్నిధి అనే పదమండి. సన్నిధి ప్రియులారా, మరి మనకు సన్నిధి అనే ఈ పదము సన్నిధి వెళ్ళకపోతే మనందరము కూడా క్రీస్తు రూపములోనికి రాలేము. అందుకే రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి, రాకడ మేఘం ఎక్కాలంటే ఆ సన్నిధిలోనే రేప్చరు మహిమ అనుభవించాలి, ఆ సన్నిధిలోనే రేప్చరు మహిమ అనుభవించాలి. చేయాలి దైవ సన్నిధి చేయాలి. కనుక మరి సన్నిధి చేసేవారు ఆ సన్నిధిలో ఏముందంటే రేప్చరు మహిమ. ప్రియులారా, మరి అయ్యగారు నాకు అప్పగించిన అంశము దైవ సహవాసము. కానీ మరి దైవ సహవాసములో ఉన్న ఏదేను సన్నిధిలో ఉన్నటువంటి ఆదాము గారు, అవ్వమ్మ గారు ఎంత ఆహ్లాదముగా ఉన్నారో, ఎంత సంతోషముగా ఉన్నారో, ఎంత మహిమలో ఉన్నారో. ఏదేను సన్నిధిలో ఉన్న ఆదాము గారు, అవ్వమ్మ గారు ప్రియులారా, దేవుడు వీరిని ఆయన ఏ మహిమలోనైతే ఉన్నాడో ఆ మహిమలో ఉంచాడు వీరిద్దరిని కూడా. కానీ ప్రియులారా, మరి వీరు మరి చిన్న పొరపాటు వలన అనగా పడద్రోయబడినటువంటి ఆ సాతాను ఎవరిని మృంగుదునా, దేవుని రూపాన్ని లేకుండా చేయాలి, దేవునికి దక్కకుండా దేవుని బిడ్డలను చేయాలి అని గర్జించు సింహములే తిరుగుచు ఉన్న ఈ సాతాను ఏదేను తోట చుట్టూ తిరిగి ఎలాగైనా సరే తోటలోనికి వెళ్ళి దేవుని రూపములో ఉన్న తన బిడ్డలను, మహిమలో ఉన్న తన బిడ్డలను ఎలాగైనా సరే చిన్న పొరపాటు ద్వారా వీరిద్దరిని కూడా మరి పాపములో పడవేసినట్లుగా అయ్యగారు అన్నారు. వీళ్ళిద్దరు కూడా అమాయకత్వపు పాపము చేశారు అబ్బాయి. అందుకే అమాయకులే వాళ్ళను వదిలేసేయండి అని మనం అంటాం. అమాయకులైన తన బిడ్డలిద్దరిని తోటలో నుంచి మరి దేవుడు బయటకు పంపించి వేశారు. బిఎస్ శామ్యూలయ్య గారు అయ్యగారి దగ్గరికి ఒక రోజున యేసు ప్రభు ఎదురుగా వచ్చి అయ్యగారితో మాట్లాడారంట. అబ్బాయి, నా కొడుకుని తోటలో నుంచి బయటకు పంపించడానికి ఎంత విలవిలలాడిపోయానో అని తండ్రి మాట్లాడిన మాట బిఎస్ శామ్యూలయ్య గారు చెప్తూ ఉంటే నేను విన్నాను ప్రసంగములో. కనుక ప్రియులారా, ఆ బయటకు వెళ్ళిన తన బిడ్డలిద్దరిని, మహిమలో నుంచి బయటకు వెళ్ళిపోయిన తన ఇద్దరి బిడ్డలను అదే మహిమలోనికి తీసుకొని రావటానికి యేసు తండ్రి కుమారుడుగా మారిపోయి 33.5 సంవత్సరం ఈ లోకములో జీవించి ప్రియులారా, యేసు ప్రభు ఎలాంటి శ్రమ పడ్డారో మనందరికీ బాగా తెలుసండి. మనందరము బైబిల్ చదువుకుంటూ ఉన్నాం, అందరి నోట వింటూ ఉన్నాం. ఎంత శ్రమ అంటే ఒక రోజున మరి మమ్మల్ని పెంచిన ఆత్మీయ తల్లి గారు శిలువ ధ్యానాల్లో మరి ప్రభువుని అడిగింది. ప్రభువా, మీరు ఎలా ఉన్నారయ్యా అని అడిగిందంట. అడిగితే ప్రభు చెప్పారంట, అమ్మా, చాకలి వాళ్ళు బట్టను ఎలాగైతే పిండుతారో అలాగూ పిండబడ్డానమ్మా అన్నారంట. అలాగూ పిండబడ్డాను. కనుక ప్రభువు మరి గెంటి వేయబడిన తన బిడ్డలను మరలా ఏ మహిమలో నుంచి అయితే గెంటి వేయబడ్డారో ఆ మహిమలోనికి తీసుకుని వెళ్ళటానికి యేసు ప్రభు సిలువలో ఆయన ఎంత శ్రమ పడ్డాడో మనము కేవలము మాటలతో చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతిదీ కూడా మన అనుభవంలోనికి వచ్చినప్పుడు అప్పుడు అర్థమైద్ది ప్రియులారా. అందుకే మన తండ్రి గారు ప్రభు యొక్క శ్రమ రూపాన్ని చూశారు కాబట్టి అందుకే అయ్యగారు అన్నారంట, నాకు ఇల్లు వద్దయ్యా, పెళ్లి వద్దయ్యా, నాకు ఈ లోకములో ఏది వద్దయ్యా, ఎవరు కావలేనా, ఎవరు కావలే, ఎవరు కావలే, నాకు ఎవరు కావలే,
యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, ఎవరు పోయినా ఏమి పోయినా, ఎవరు పోయినా ఏమి పోయినా, యేసునకు యేసేయుండు ఏమి కావలే, యేసునకు యేసేయుండు ఏమి కావలే. నన్ను అందరూ అన్ని అన్ని విడిచిన నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడును విడువనట్టి యేసు కావలే, ఎన్నడును విడువనట్టి యేసు కావలే. కనుక అయ్యగారి అనుభవంలో నుంచి రాసుకున్నటువంటి ఈ కీర్తనలండి. మరి ప్రతిదీ మన తండ్రి అనుభవించారు కాబట్టే, యేసు ప్రభువా నీవే నాకు కావాలయ్యా, ఎవరు పోయినా ఏమి పోయినా యేసు ప్రభువా నీవే నాకు కావాలి, నన్ను అందరూ అన్ని విడిచినా యేసు ప్రభువా నీవే నాకు కావాలయ్యా. కనుక మన తండ్రి యేసు ప్రభువుని సంపాదించుకున్నారు. ఇంకొక మాట సన్నిధిలో బయలుపడిన మాట తెలియచేస్తాను. ఒకరోజు మరి తలైన డాక్టర్ ఆత్మణమ్మ గారు, మరి అమ్మ గురించి నేను చెప్పకుండా ఉండలేను, అవి అన్నీ నేను దైవ సన్నిధిలో వాళ్ళ స్వరాలు విన్నాను కాబట్టే ఆ సన్నిధి కూటములో నిత్య జీవ సన్నిధి పాఠశాలని అత్తోట, మరి ఆ పాఠశాలలో మరి తల్లి ద్వారా డాక్టర్ నీనా ఆత్మణమ్మ గారు మాట్లాడిన మాట, వారు వచ్చి అడిగారు మీకేం కావాలి అని అడిగారు. వెంటనే ఇప్పుడు మీ అందరికీ మరి ప్రభు ఈ స్థలంలో ఉండి ఏం కావాలి అని అంటే మరి మనందరం ఏయో చెప్పుకుంటాం. అలాగే ఆ సన్నిధిలో కూడా ఆ రోజున వాళ్ళు అడిగారంట, పరలోకం కావాలయ్యా అన్నారంట. పరలోకం కావాలా అని అడిగారంట. మరలా అడిగారు మీకేం కావాలి అని. పరలోకం కావాలి అంటే మరలా మూడోసారి అడిగారు మీకేం కావాలి అంటే సైలెంట్ అయిపోయారు. పరలోకం కన్నా ఇంకా ఏదన్నా గొప్పదుందేమో అని సైలెంట్ అయిపోయి అగ్నిగుండం ఉంది, అగ్నిగుండముగా ఉందా అని అడిగారంట. అనగా మరి అగ్ని కాలుతా ఉంది, కానీ అగ్నిలోకి వెళ్ళిన షడ్రకు మేషకు అబేద్నెగో మాత్రము కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదు అని అడిగారు. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు ఉన్నారు. సింహాల బోను ఉంది, సింహాలు ఏమైనా దానియేలును ఏమైనా చేసినాయి అంటే ఏమీ చేయలేదు. అక్కడ ఎవరున్నారు అంటే యేసు ప్రభు ఉన్నారు. కనుక ఇప్పుడు ఎవరు కావాలంటే యేసు ప్రభు కావాలి. యేసు ప్రభువును బట్టి పరలోకం కలిగింది, యేసు ప్రభువును బట్టి ఇంత సృష్టి కలిగింది, యేసు ప్రభువును బట్టి మనందరము కలిగి ఉన్నాము. ఈ మహాసభలలో ఏకీభించిన మనందరము కూడా ఈ రోజున ఎవరు కావలే? మన ఆత్మీయ తండ్రి గారు దేవదాసయ్య గారు ఒక్కరే ప్రభు ఉన్నారు అయ్యగారితో. ఈ రోజున మన బైబిల్ మిషను ఇంత విస్తారముగా ఇంతగా అభివృద్ధిలోనికి వస్తూ ఉందంటే దీని బ్యాక్గ్రౌండ్ యేసు ప్రభు. నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడై అంటే ఒక్క కాలు పెడితేనే భూప్రపంచము చాలేదు, రెండవ కాలు తీసుకెళ్ళి సముద్రాల మీద మోపి మహాకాశములో ఆయనను పట్టజాలవండి. అంత గొప్ప దేవుడు మరి మనందరినీ రక్షించుకోవడానికి, మనందరినీ మేఘములోనికి తీసుకుని వెళ్ళటానికి ఎంతగా తగ్గించుకున్నారు. కనుక ఈ సభలలో ఏకీభించిన మనందరం ఈ సభల నుంచి ఎవరిని తీసుకుని వెళదామయ్యా అంటే యేసు ప్రభు, మన తండ్రి గారితో యేసు ప్రభు ఉన్నారు. ఈ రోజున మరి మన మహాసభ మన సంస్థ ఎలా డెవలప్ అవుతూ ఉందంటే మరి మన ప్రెసిడెంట్ అయ్య గారితో యేసు ప్రభు ఉన్నారు. మరి యేసు ప్రభువును బట్టి తండ్రి గారు అందరినీ కోర్టులో జయము, అలాగే ఏదైనా చిన్న మరి పొరపాటులు వచ్చినా
అందరినీ కూడా సరిచేస్తూ ఉన్నారు. సరిచేసి అందరినీ మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కారణము యేసు ప్రభువు ఉన్నారు కనుక ఏదేను వనములో పోగొట్టుకున్న ఆ మహిమను ఈ లోకములోనికి దిగి వచ్చిన యేసు ప్రభువు మరి ఆయన శిలువ మరణము ద్వారా ప్రియులారా మరి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని మరి మనందరము కూడా అందుకొని అనుభవిస్తూ మేఘమెక్కడానికి దేవుడు మన తండ్రి గారిని ఈ లోకానికి పంపించి ఆ తండ్రి ద్వారా మనందరినీ కూడా ప్రియులారా మరి పర్ణశాలలో కడదామని మరి పేతురు యోహానులు అన్నారు, కానీ కట్టలేదు. మీ తండ్రిని దేవుడు ఈ లోకములోనికి పంపించి నేను కడతానయ్యా రాయ్యా అని పర్ణశాలనగా దైవ సన్నిధిలోనికి ప్రభువును తీసుకొని వచ్చి ప్రియులారా సన్నిధి కోటముల ద్వారా మరి దేవుడు అందరికీ కనబడి మాట్లాడతారు అని తండ్రి గారి కాలములో అలాగే ఆ అనుభవాన్ని దేవుడు ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి మరి మన బైబిల్ మిషన్ సంస్థ ద్వారా మరి దేవుడు అందరికీ కనబడి అందరితో మాట్లాడే ఈ అనుభవాలు ప్రతి సంఘములో కూడా ప్రతి సేవకుని యొక్క అనుభవంలో కూడా ఎన్నో అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి. గొప్ప గొప్ప దేవాలయ నిర్మాణాలు ఎన్నో ఆత్మలను సంపాదించుకుంటూ ఉన్నా మంచిదే, కానీ సన్నిధి ఏమిటంటే మనందరినీ మేఘమెక్కించిద్ది. ప్రభువు ఎక్కడ ఉన్నాడో అక్కడకు తీసుకుని వెళ్ళిద్ది దైవ సన్నిధి. కాబట్టి కనుక సన్నిధి అనుభవాన్ని మరి ఈ సభల ద్వారా మన బైబిల్ మిషన్ మన సంస్థ ద్వారా అన్ని క్రైస్తవ సంఘాలకు అన్ని మతాల వారికి సర్వ సృష్టిలో ఉన్న వారందరికీ దేవుడు ఈ గొప్ప అనుభవాన్ని అందరి అనుభవంలో ఉంచి మరి ప్రభువైన యేసు త్వరగా వచ్చేసేయ్యా, ఇక ఈ లోకములో నేను ఉండలేనయ్యా, ఎక్కడైనా నాకు మలినము అంటిద్దేమోనని పెండ్లి కుమార్తె సంఘము కేక వేస్తూ ఉంటే, అందుకే పెండ్లి కుమార్తె సంఘము మరణాత అంటూ ఉంటే యేసు ప్రభు అన్నాడు నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, ఆయన కూడా మరణాత. కనుక ఈ రెండు పిలుపులు ఏకమైపోయిన తర్వాత రేప్చరు మహిమ కనుక రెండవ రాకడలో ప్రభువుని కలుసుకుని ఆ గొప్ప దీవెన ఈ 2026 సంవత్సరము బైబిల్ మిషన్ మహాసభలలో ఏకీవించిన మనకును మన కుటుంబాలకును మన సంఘములకును మన సంస్థకును అన్ని క్రైస్తవ సంఘాలకు అన్ని మతాల వారికి భూదిగంతములకున్న వారందరికీ యేసు ప్రభు ఇట్టి అనుభవములను దయచేయును గాక. ఆమేన్. దేవుడి మాటలను మనందరి వినికిళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన మరి మన ఆత్మీయ తండ్రి గారు బైబిల్ మిషన్ అధ్యక్షులు మరి ప్రెసిడెంట్ అయ్య గారికి నా ప్రత్యేకమైన మరణాత, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి ప్రత్యేకమైన మరణాత, సెక్రటరీ గారికి ప్రత్యేకమైన మరణాత, జాయింట్ సెక్రటరీ గారికి ప్రత్యేకమైన మరణాత, అమ్మగారులకు ప్రత్యేకమైన మరణాత, సభలో ఉన్న వారందరికీ మరణాత.